ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా హైదరాబాద్ రాజస్థాన్ జట్ల మధ్య జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో ఈ మ్యాచ్ మరో హై ఇంటెన్సిటీ మ్యాచ్ గా మారుతుందని అభిమానులు తమ అంచనాలను పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార్ సంగక్కర మ్యాచ్ కు ముందు కీలక వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ జట్టులో ఉన్న ప్రధాన లోపాన్ని బయటపెడుతూ క్వాలిఫైర్ 2లో ఎస్ఆర్హెచ్ పై ఆర్ఆర్ ఎలా పైచేయి సాధించబోతుందో చెప్పుకొచ్చాడు. సంగక్కర ఏమన్నాడంటే, మేము లీగ్ స్టేజ్ లో వివిధ కారణాల వల్ల వరుసగా ఓడిపోవడం జరిగింది. కానీ కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో పుంజుకోవడం మా జట్టుకున్న శక్తిని తెలియజేస్తుంది. ఇది జట్టుకు చాలా మంచి పరిణామం అని చెప్పాలి. ఇంత మంచి మ్యాచ్ లో గెలవడం వల్ల జట్టులోని ప్రతి సభ్యుడికి కూడా ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అదే సమయంలో శుక్రవారం రోజున ఎస్ఆర్హెచ్ తో జరగబోయే మ్యాచ్ కోసం మా జట్టు సభ్యులు ఇప్పటికే సన్నద్ధమయ్యారు. హైదరాబాద్ జట్టు కూడా చాలా బలమైన జట్టే, కానీ ఆ జట్టు కూడా మ్యాచ్లను ఓడిపోయింది అనే విషయాన్ని మనం ఎవరూ కూడా మరవకూడదు. ఎస్ఆర్హెచ్ జట్టుకు అడ్డుకట్ట వెయ్యాలి అంటే ఆ జట్టు ప్రధాన బలాన్ని దెబ్బకొట్టాలి. ఎస్ఆర్హెచ్ కు ప్రధాన బలం ఆ జట్టు ఓపెనర్లు. ఈ ఏడాది హైదరాబాద్ సాధించిన విజయంలో అభిషేక్, ట్రావిస్ హెడ్లదే కీలక పాత్ర కాబట్టి క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో కూడా ఓపెనర్లు అవుట్ అవ్వగానే ఎస్ఆర్హెచ్ జోరు తగ్గిపోయింది. కాబట్టి క్వాలిఫైర్ 2లో ఈ ఇద్దరు ఓపెనర్లను ఎంత త్వరగా అవుట్ చేస్తే మేము విజయానికి అంత చేరువైనట్లు భావించవచ్చు. ఇందుకు సంబంధించిన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేశాం. ఇద్దరు ఓపెనర్లను త్వరగా అవుట్ చేసి హైదరాబాద్ జట్టుపై ఒత్తిడిని పెంచి మేము ఫైనల్స్ లోకి అడుగు పెడతామని సంగక్కర పేర్కొన్నాడు. సంగక్కర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.